హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సారంగ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చదవబోయే కవితా శీర్షిక పేరు 'ఆఖరి మాటగా'. రాజ్యం కప్పిన తెల్లని చావుగుడ్డపై ఎర్రని కవిత కదా నాది. చదవద్దంటావని తెలుసు, నిషేధిస్తావని తెలుసు. నవ్యలోక పునాదికి బాధాతత్వ గుండె చిలికే వేదనాక్షరాలు. ఏ కంటిని తడపకుండా, ఏ గుండెని రగల్చకుండా ఎంతకాలమో ఆపలేవని తెలుసు. నేలకే కాదు, నా పద్యానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. నేలకే కాదు, నా పద్యానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. సమానత్వ స్టాచ్యూ పాదాల కింద ఊడిగం చేసే ప్రాణుల్లారా, లిబర్టీని బలత్కరించే న్యాయమైన నా దేశ ప్రజల్లారా, ఆమెను నిన్ను వాడు ఇదే ఇతివృత్తాంతాన్ని ఇంకెంతకాలం అవలంబిస్తారు? ఈ నేలనెవరో చింపిరిగుడ్డలతో కప్పుతున్నారు. ఈ నేలనెవరో చింపిరిగుడ్డలతో కప్పుతున్నారు. చీము నెత్తురుల రంగు వెలిసి మతం ఎర్రగా ఆవిష్కరించబడుతుంది. తెలుసా? నాకు తెలుసు. మతం ఈ యుగపు కాలి కింద పేర్చి ఉన్న మందు పాతరని. నాకు తెలుసు. మతం ఈ యుగపు కాలి కింద పేర్చి ఉన్న మందు పాతరని. వేరు వేరు దేవుళ్ళ బ్రాకెట్ల నడుమ తిరగాడే మృత్యువని. వేరు వేరు దేవుళ్ళ బ్రాకెట్ల నడుమ తిరగాడే మృత్యువని. రక్త మాంసాలలో భాగమైన ఉన్మాదంతో యుద్ధాన్ని రమిస్తూ మరణపు లోయల్లోకి జారిపోయే జాతుల్ని ప్రేమ తీరాన్ని చేర్చాలంటే రంగు రంగుకి ఏ కబీరు పద్యాన్ని అంటుకట్టాలో మరి ఎప్పుడైనా ఆలోచించారా? రక్త మాంసాలలో భాగమైన ఉన్మాదంతో యుద్ధాన్ని రమిస్తూ మరణపు లోయల్లోకి జారిపోయే జాతుల్ని ప్రేమ తీరాన్ని చేర్చాలంటే రంగు రంగుకి ఏ కబీరు పద్యాన్ని అంటుకట్టాలో మరి ఎప్పుడైనా ఆలోచించారా? అదుగో సానుభూతి కవిత్వాలు కొన్ని సాయిబాబా కన్నీటి నిప్పుల్లో కాలిపోతున్నాయి. కత్తిపోటుకి పనికిరాని వెన్నపూస దగ్ధమవ్వడాన్ని నే స్వాగతిస్తున్నాను. కత్తిపోటుకు పనికిరాని వెన్నపూస దగ్ధమవ్వడాన్ని నే స్వాగతిస్తున్నాను. అక్కడ చూడు, శంకరాచార్యుడు మానవాడి కాళ్ళకు ముక్కిన నాటక ప్రదర్శన బహిష్కరణలతో కైలాస కొండకేసి తలబాదుకుంటున్నాడు దేవుడు. శంకరాచార్యులు మానవాడి కాళ్ళకు ముక్కిన నాటక ప్రదర్శనల బహిష్కరణలతో కైలాస కొండకేసి తలబాదుకుంటున్నాడు దేవుడు. జోర్దాన్ నది తీరంలో నిరాకారులను ముక్కే రెండు తెగల తెగిన తలల కుప్పలు. కాంతి వేగంలో నిచ్చెన మెట్ల కావ్యాల దగ్ధ నిప్పుల్లో కాంతి వేగంలో నిచ్చెన మెట్ల కావ్యాల దగ్ధ నిప్పుల్లో టీ కాచుకు తాగే డార్విన్ను చూసి కొన్ని గుండెలు ఊపిరి పోసుకుంటున్నాయి. మరి మీరు లోన బయట రహస్య తూటాలని కాపు కాసే సామ్రాజ్యవాదాన్ని, వాదుల్ని సీసీ కళ్ళతో చూశారు కదా. ఆక్రందనలను నిరసిస్తూ పిడికిలెత్తారా? నాగరికత నగరాల్లో, ఆసుపత్రి వార్డుల్లో గడియారపు ముళ్ళు శబ్దానికొక్కరు చొప్పున శవాలు వినాయలు వాసనొస్తున్నాయి. పక్కనే శ్మశానం బేయమంటూ నిద్రలేస్తోంది. పట్టించుకుంటున్నారా? మూడొంతుల నీళ్ల నేలని రెండు మతాల నెత్తుటితో నింపే వాళ్ళ మెదళ్లను దున్నే లెలిన్లని మీ పిరికితనాల పేగు సంఖ్యలతో బంధిస్తారెందుకు? మూడొంతుల నీళ్ల నేలని రెండు మతాల నెత్తుటితో నింపే వాళ్ళ మెదళ్ళని దున్నే లెనిన్లని మీ పిరికితనాల పేగు సంఖ్యలతో బంధిస్తారెందుకు? నల్లని సంకుచిత పూలు పూసే చోట పసుపూరించే గులాబీ తోటని నాటరెందుకు? నల్లని సంకుచిత పూలు పూసే చోట పసుపూరించే గులాబీ తోటని నాటరెందుకు? అన్నాన్ని, నిర్మానుష్య ప్రాంతాల్లో పిడికెడు మానాన్ని అర్థిస్తున్న భారతి స్తన్యాన్ని ఇంకా ఇంకా చెరుస్తున్నారెందుకని ఎప్పుడైనా ప్రశ్నించారా? స్వేచ్ఛా లోకాన్ని ఊహకట్టారా? నా దేశ ప్రజల్లారా, విశ్వానికున్న జబ్బుని, చీకటేల వెన్నెలమ్మల శీల వస్త్రాల రహస్యాలని, సమాధి నగ్న సత్యాలని, పై దురాగతాల తాత్పర్యాన్ని ఆకలింపచేస్తారండి. నా దేశ ప్రజల్లారా, విశ్వానికున్న జబ్బుని, చీకటేల వెన్నెలమ్మల శీల వస్త్రాల రహస్యాలని, సమాధి నగ్న సత్యాలని, పై దురాగతాల తాత్పర్యాన్ని ఆకలింపచేస్తారండి. దేశాన్ని నాగలి తీరున, ప్రపంచాన్ని గుండె ఆకృతిన రూపుదిద్దాలి నడుం కట్టండి. దేశాన్ని నాగలి తీరున, ప్రపంచాన్ని గుండె ఆకృతిన రూపుదిద్దాలి నడుం కట్టండి. ఆఖరి మాటగా ప్రతిజ్ఞ చేద్దాం రండి. మతమొద్దు, గన్నులొద్దు, అణుబాంబులొద్దు, నియంతలొద్దు, సంఘాలొద్దు, ప్రేమ భగ్నాలొద్దు, జలం మైదాన ప్రణయాలు అసలే వద్దు. పసిపాపల నవ్వే
నా ఇల్లంటి పుడమి కావాలి. మతానికి మైత్రికి సంధి కుదర్చాలి. విధవ ప్రపంచం విధవ ప్రపంచానికి పునర్వివాహం చేయాలి. జీవుడి జీవసూత్రం ప్రేమొక్కటే అవ్వాలి. ఆఖరి మాటగా ప్రతిజ్ఞ చేద్దాం రండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అఫ్సర్ సార్ గారికి ధన్యవాదాలు.